హాయ్ అండి అందరికీ. కట్ వర్క్ డిజైన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్లో ఈ నెక్ ముందు కల్లా ఉంటుంది కదా, ముందు సైడ్ వచ్చేసి అది ఎలా జాయింట్ చేయాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ప్రిన్స్ కట్ అయితే నెక్ అయితే నేను కట్ చేయలేదు, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకున్నాను. కట్ వర్క్ అయితే వచ్చింది. మనం నెక్ ఎంత కావాలనేది దాన్ని బట్టి మార్కింగ్ అయితే వేసుకోండి. అదేవిధంగా నెక్ ఎక్కడి నుంచి రావాలనేది కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. అంటే షోల్డర్ గ్యాప్ వదిలిపెట్టేసుకొని మనం మార్కింగ్ కనుక వేసుకున్నట్టయితే మనకు నెక్ వెడల్పు అయితే వచ్చేస్తే డీప్ ఎంత కావాలనేది మన ఇష్టం అనమాట. ఇలా చూసుకున్న తర్వాత మనకు కట్ వర్క్ వచ్చేసి అది ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది ఇలా పెట్టేసేయండి. అయితే ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటి చేశాను. ఇందులో ఇంకా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కూడా చూపిస్తాను మీకు పైల స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది. ఇట్లనైతే మనమైతే కుట్టేసుకుందాం. అంటే మెయిన్ క్లాత్ పైన ఉన్న డిజైన్ సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అటు సైడ్ ఇటు సైడ్ ఇంత ఉంచుకొని ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు చిన్న చిన్న కచకలు పెట్టేసి మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసి చిన్నగా లైట్గా కుట్టు అయితే వేసేసేయాలన్నమాట. చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసేయండి. వేసిన తర్వాత లాస్ట్కి ఏం చేయాలన్నది చెప్తే వీడియో స్కిప్ చేయకుండానైతే చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో డోరీ ఇలా పెట్టేసి కుట్టు కనిపించకుండా కుట్టేసేయండి అని చెప్పాను కదా, దానికంటే ఇది ఇంకా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఇది సరే ట్రై చేద్దామని చేసిన కానీ ఫుల్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా నేనైతే పైపింగ్ మనం మామూలుగా బ్లౌజులకు పైపింగ్ ఎలా వేస్తామో అదేవిధంగా ఒక 1 సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టిన తర్వాత ఇంకో 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకొని ఇలానైతే ఈ మెయిన్ క్లాత్ కంటే డిజైన్ కట్ వర్క్ వచ్చిన వేరే సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్కి అయితే ఇలానైతే జాయింట్ చేసేయండి. చేసిన తర్వాత ఇలా పైపింగ్ అయితే పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్టయితే సూపర్ ఉన్నదండి. ఇంకా దానికంటే దీని లుక్ ఇంకా బాగుంది. అందుకని మీరు ట్రై చేస్తారని అయితే మీకు ఇట్లనైతే చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది చూడండి. అదేమో కొంచెం మన క్రాస్ అలాగ అనిపించింది డిజైన్ వచ్చేసి. ఇది ఇంకా అసలు తెలియట్లేదు ఇది మనం జాయింట్ చేసామనే విషయం కూడా మనకు అర్థం కాదనమాట. అంత బాగా వచ్చింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో మళ్ళీ తీసాను అనమాట. పెట్టింది మళ్ళీ పెట్టింది అనుకోకండి. ఎందుకంటే దీంతో ఇంకా లుక్ బాగుంది. దానికంటే కూడా ఇది లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అందుకనే చూద్దాం అనే విధంగానైతే నేను ఇట్లా వీడియోనే తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూసారు కానీ ఎంత బాగుందో.